ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మేము కాశీ వెళ్ళొచ్చాం కదా, కాశీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. చాలా మంది అడిగారు, ఇక్కడ కాశీ విషయాలు ఏంటో చెప్పండి, కాశీ వీడియోలు తీసి పెట్టండి అని చెప్పారు. మన ఛానల్ అది కాదు కాబట్టి నేను పెద్దగా వీడియోలు అయితే తీయలేదు. అలా చిన్నవి కొద్దిగా వీడియోలు తీసాను, అవి షార్ట్ వీడియోలో పెడతాను. గుళ్ళకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫోన్ లోపలికి తీసుకుని వెళ్ళనివ్వరు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బయట నుండే కొంచెంగా తీసాను. మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఆ విషయాలు అయితే మీకు చెప్తాను. కానీ ఈ సమయంలో మాత్రం కాశీ ఎవ్వరు కూడా వెళ్ళకండి, ఎందుకంటే చలి తట్టుకోలేరు. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే అస్సలు తట్టుకోలేరు. గంగలో నీళ్ళైతే ఫ్రిడ్జ్లో నీళ్ళ ఉన్నాయి, అసలు కాలు పెట్టాలన్నా సరే విపరీతమైన చలి అనమాట. మనం నిన్నటిదాకా హైదరాబాద్లోనే చలి చాలా ఎక్కువగా ఉంది, ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం. కానీ కాశీలో అయితే విపరీతంగా చలి ఉంది. అసలు ఇంత చలి ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు. నేను ఇప్పటికి వెళ్ళడం ఇది 3వ సారి. ఎప్పుడు మేము చలికాలంలో వెళ్ళలేదు, అందువల్ల మాకు కూడా అంత తెలియలేదు. మామూలుగా స్వెటర్లు అవి తీసుకుని వెళ్ళాము, మామూలుగా ఉంటుంది చల్లని అనుకున్నాం తప్ప ఇంత ఎక్కువ ఉంటుందని అయితే మేము అస్సలు ఊహించలేదు. కాశీ వెళ్ళగానే మేము అక్కడ ముందు దిగ్గానే చేసిన పని ఏంటి అంటే చేతులకి గ్లౌజులు, సాక్సులు, మంకీ క్యాపులు ఇలాంటివన్నీ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎండ వచ్చినా సరే ఎండకి చలికి అసలు సంబంధం లేనట్టుంది. పొద్దున్న 10 గంటలకు ఎండ వచ్చిందని అంటే సాయంత్రం 3 అయ్యేసరికి ఆ ఎండ మొత్తం తగ్గిపోయి మళ్ళీ మంచు పడడం, విపరీతమైన చలి. రాత్రులు అయితే హోటల్ రూమ్లో ఉన్నా సరే, అంత పెద్ద రగ్గులు కప్పుకున్నా సరే చలి తట్టుకోలేని పరిస్థితి. అసలు ఫ్యాన్ వేసే అవసరమే లేదనమాట, అంత చలి ఉంది. కాబట్టి ఈ సమయంలో అయితే ఎవరూ వెళ్లకుండా ఉండడమే మంచిది. అందరూ అంటున్న మాట ఏంటంటే మార్చి నెలలో వెళ్ళాలి, మార్చిలో అయితే మరీ అంత చలి ఉండదు, మరీ ఎండలో ఉండవు, సమానంగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా అప్పుడే వెళ్ళాలని చాలామంది చెప్తున్నారు. అలా అని పోనీ జనాలు ఎవరు లేరా అని అనుకుంటే అది మాత్రం పొరపాటే. ఎంతమంది జనం ఉన్నారు. ఒక పక్క మాఘమేళ జరుగుతుంది, అక్కడ జనాలందరూ కాశీకి రావడం, కాశీ నుండి మళ్ళీ అయోధ్యకు వెళ్ళడం, ఇలా ఎప్పుడు కూడా భక్తులతోటి కాశీ మొత్తం రద్దీగానే ఉంటుంది. మనం చలి ఉంది కదా ఖాళీగా ఉంటుందేమో గుడి అని అనుకుంటాం, కానీ ఖాళీగా అయితే ఏమీ లేదు. దర్శనానికి మేము ముందు రోజు వెళ్ళినప్పుడు అరగంట పట్టింది, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము, అప్పుడు గంట పట్టింది. దర్శనం తొందరగానే అవుతుంది, కానీ జనం మాత్రం ఫుల్గానే ఉన్నారు. ఆ చలికి మనం ఏమీ ఎంజాయ్ చేయలేకపోతాం. బయట బోట్లో తిరుగుదామనన్నా ఓ పక్క ఆ నది మీద చల్లగాలి వేసేస్తుంటే ఇంకా ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. మేమైతే 5గురు వెళ్ళాము, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ, మేము వెళ్ళాము అనమాట. సికింద్రాబాద్లో బుధవారం రోజున 9:20కి అలాగ ట్రైన్ ఎక్కాము. నెక్స్ట్ డే 3 గంటలకి ట్రైన్ దిగాము. కాశీ వచ్చిన తర్వాత కేదార్ ఘాట్కి దగ్గరలో అంటే మెయిన్ రోడ్డు పక్కనే జేజే రెసిడెన్సీలో మేము హోటల్ బుక్ చేసుకున్నాము. ఒక్క రోజుకి 5గురికి కలిపి 2500 హోటల్ రెంట్ అనమాట. అందులో స్నానాలకి వేడి నీళ్ళు ఇచ్చారు, 2 బెడ్లు ఇచ్చారు, 2 బాత్రూమ్లు ఇచ్చారు, అలాగే తాగడానికి కూడా వేడి నీళ్ళు కూడా ఇచ్చారు. మనం తాగాలనుకుంటే వేడి నీళ్ళు తాగొచ్చు, చన్నీళ్ళు కావాలనుకుంటే చన్నీళ్ళు తాగొచ్చు. బాటిల్లో నీళ్లు కూడా ఫ్రిడ్జ్లో నీళ్ళలాగా అయిపోయాయి అనమాట. మేము మధ్యాహ్నం 3 గంటలకు దిగ్గానే హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి 4:30 అలా అయింది. ఇంకా వెంటనే అందరూ ఫ్రెష్ అయిపోయి ముందు సాక్షి గణపతి గుడి దర్శించుకున్నాం. మనం కాశీ వచ్చామని తెలియడానికి గణపతే సాక్ష్యం అని చెప్పేసి అందరూ అంటారు. ముందుగా ఏ పని చేసినా మనం గణపతికే దండం పెట్టుకుంటాం కాబట్టి సాక్షి గణపతి వినాయకుడికి దండం పెట్టుకుని కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాం. కాలభైరవుడి గుడికి ఈ శివాలయానికి చాలా దూరం ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే కనుక ఆటో కానీ రిక్షా కానీ ఇలాంటివి ఎక్కాల్సిందే. అక్కడ ప్రతి అడుగడుక్కి కూడా ఆటోలు, రిక్షాలు ఉంటాయి, ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. మినిమం 20 రూపాయల దగ్గర నుంచి ఆ దూరాన్ని బట్టి మనిషికి 100 రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు. కొద్దిగా మనం బేరాలు ఆడుకుని రిక్షా, ఆటో ఎక్కితే బాగుంటుంది. ఆ కాలభైరవుడు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా అప్పుడు హోటల్లో మేము డిన్నర్ చేసి మొత్తం ఆ బజార్ అంతా తిరిగాం అనమాట నైట్ 12 దాకా. అదంతా ఎలా ఉంటుందంటే మన కోటి బజార్ ఎలా ఉంటుందో అంత ఫుల్ రష్గా ఉంటుంది. జనాలు అంత విపరీతంగా ఉంటారు, ఇటు అటు తిరుగుతూనే ఉంటారు. ఫారినర్సు, వేరే రాష్ట్రాల వాళ్ళు, రకరకాల భాషలు కలిగిన వాళ్ళు ఆ కాశీలో ఉంటారనమాట. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే అబ్బో, మన దగ్గర చేతిలో డబ్బులు ఉండాలి, కానీ ఇది లేదు అది లేదని లేదు, విపరీతమైన షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అంత ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. అలాగే ముఖ్యంగా బెనారస్ అంటే చీరలకి ఫేమస్ కదా. ఇంతకుముందు 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఇంత పెద్ద ఎక్కువగా షాపులు ఉండేవి కాదు, అక్కడక్కడ తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అడుగడుకి మొత్తం చీరల షాపులే, ఎక్కడ చూడండి చీరలు. ఇంకా అసలు మనం ఆ చీరలు చూస్తుంటే అబ్బా కొనుక్కుంటే బాగున్నానని అనిపించే విధంగా ఉంటాయి. కాబట్టి కాశీ వెళ్ళిన వాళ్ళు డబ్బులు మాత్రం దట్టంగా వేసుకుని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ చూసిన తర్వాత కొనుక్కోవాలని అనిపిస్తుంది
కదా, మరి యాత్రకు వెళ్తే పాత్ర కొనాలని అందరూ అంటూ ఉంటారు. మరి యాత్రకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒకటి మనం గుర్తుగా కొనుక్కోవాలి కాబట్టి డబ్బులు ఎక్కువ తీసుకుని వెళ్ళామనంటే ఇలాంటి షాపింగ్ అంతా చేయొచ్చు. చాలా బాగుంది షాపింగ్. రాత్రి 12 దాకా మేము అదంతా షాపులన్నీ చూసి తిరుక్కుంటూ వచ్చాము. అలాగే ఫుడ్ విషయానికి వస్తే మన ఆంధ్ర ఫుడ్ శుభ్రంగా దొరుకుతుంది. ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఏ ఆశ్రమానికి వెళ్ళలేదు. అన్నపూర్ణ అన్న సత్రంలో మాత్రం ఒక రోజు భోజనం చేసాము. చాలా బాగుంది. రాత్రి 10 అయినా సరే అక్కడ భోజనాలు నడుస్తూనే ఉంటాయి. మధ్యాహ్నం దాకా మన ఆంధ్ర మీల్సే పెడతారు. ఆ తర్వాత నుంచి రాత్రిపూట టిఫిన్ పెడతారు. ఎప్పుడు వెళ్ళినా సరే భోజనానికి అయితే లోటు ఉండదు. అన్నపూర్ణ సత్రంకి వెళ్ళి ఎవరైనా చక్కగా భోజనం చేయొచ్చు. తెలుగువారి సత్రవులు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ దూరాలు ఉండడం వల్ల మనం నడుచుకుని వెళ్ళాలని అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫుడ్ విషయానికి వస్తే మన రోడ్ల పైన పెడతారు కదా, స్ట్రీట్ ఫుడ్ అనమాట. నిజంగా ఎంత బాగుంటుందని అంటే వడ, ఇడ్లీ, బోండా, దోశ, ఊతప్పం ఇంకా ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు. అవన్నీ కూడా మనకి ఎక్కడ దొరికినట్టే అక్కడ కూడా దొరుకుతాయి. చాలా బాగుంటాయి. ఇక రేట్ల విషయానికి వస్తే రెస్టారెంట్లకు వెళ్తే రేట్లు మామూలుగానే ఎక్కువ ఉంటాయి. బయట రోడ్డు పక్కన బండ్ల దగ్గర తింటే మాత్రం ఈ 2 ఇడ్లీలు 30 రూపాయలు, 2 వడ 30 రూపాయలు, దోశ 50 రూపాయలు, ఊతప్పం 50 రూపాయలు, ఇలా ఈ రేంజ్లో రేట్లు ఉన్నాయి. చక్కగా బాగుంది. అక్కడ ఎక్కువగా టీ తాగుతారు కాబట్టి టీ ఎక్కువ కనిపించింది. మట్టి కప్పులో ఇస్తున్నారు, 15 రూపాయలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా టీ అనేది చక్కగా దొరుకుతుంది. చాలా మంది నాకు తెలుగు వాళ్ళు కనిపించారు. మేము పలానా ఊరు నుండి వచ్చాం, మీరు ఎక్కడి నుండి వచ్చారని ఇలా పరిచయం చేసుకుని మాట్లాడిన వాళ్ళు కూడా కనబడ్డారనమాట. అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ ఏంటి అంటే మలై అని, లస్సీ అని, బాదం పాలని, ఇలా సమోసాలు, ఇలా బ్రెడ్ పకోడీలు, పానీపూరీలు ఇలాంటివన్నీ కూడా అక్కడ కొంచెం ఫుడ్ వెరైటీగా ఉంటుంది. ఇక్కడ మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఆ ఫుడ్ అంతా కూడా ఈ ఉన్న 4 రోజుల్లో ట్రై చేసాం. మరి వేరే ప్రాంతానికి వెళ్ళామని అంటే మనం ఎప్పుడు తినే ఫుడ్ కాకుండా మరి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా. మేము అన్ని రకాల ఫుడ్ని కూడా చక్కగా టేస్ట్ చేసి వచ్చాము. అన్నీ బాగున్నాయి. ఇంకా చీరల విషయానికి వస్తే బెనారస్లో అక్కడ చీరలు బయట రోడ్ల మీద పెట్టి కూడా అమ్ముతున్నారు. మంచి మంచి చీరలు, చక్కగా పట్టు చీరలు లాంటివి కూడా బయట రోడ్ల సైడ్ని అమ్ముతున్నారు. ఏంటి అసలు ఈ చీరలు ఇంత తక్కువగా ఎందుకు అమ్ముతున్నారని దగ్గరికి వెళ్ళి చూసాము. 500 చీర అంటున్నారు. ఏ చీరన్నా తీసుకుంటున్నారు. చూస్తే ఎంత అందంగా ఉన్నాయి. ఎందుకు ఎంత తక్కువగా అమ్ముతున్నారని చెప్పేసి మేము ఓపెన్ చేయించి ఒకసారి చూసేసరికి వాళ్ళు ఆ మార్కెట్ ఎప్పుడు పెడుతున్నారంటే రాత్రి 7 గంటల నుంచి ఇంకా రాత్రి 12 వరకు జరుగుతుంది. పగలపూట చాలా తక్కువగా అమ్ముతున్నారు. ఎందుకు ఇలా అమ్ముతున్నారు, ఏంటి, ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా, వీవింగ్ మిస్టేక్ ఉన్నాయా అని చెప్పేసి మేము 2-3 చీరలు ఓపెన్ చేసి చూసాం. చూస్తే ఒక చీరకైతే చిన్న హోల్ లాగా కనబడింది. మిగిలిన కొన్ని అయితే బాగానే ఉన్నాయి. చాలా మంది చీరలను కొనుక్కున్నారు. నేను అడిగాను ఒక అతనికి, ఎందుకు ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నారని అంటే అక్కడ ఫ్యాక్టరీలు ఉంటాయి కదండి, చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్లు వస్తాయి కదండి మిషన్ల పైన, ఆ చీరలను మేము తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాము. అంతే తప్ప ఇవేమీ మంచివి కాకపోవడం, బాగా డ్యామేజ్ ఉండడం అలాంటివి ఏమీ కాదు అని చెప్పేసి అక్కడ అమ్మేవాళ్ళు చెప్పారనమాట. చాలామంది కొనుక్కున్నారు. కాకపోతే కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి. ఎందుకంటే చీర సైజు తక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా చిన్న డ్యామేజ్లు ఉండొచ్చు. లేదు మేము అలాగే ఇక్కడ కూడా వీవింగ్ మిస్టేక్ చీరలు అమ్ముతున్నారు కదా, అలాగే మేము పర్వాలేదు కొనుక్కుంటాం అనుకుంటే బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. అంత బాగున్నాయి చీరలు. బొటెక్ ఉన్న వాళ్ళు అయితే ఏమన్నా డ్రెస్సులు కుట్టించుకోవాలన్నా, లంగాలు అలా ఫ్రాక్స్ ఏమన్నా కుట్టించుకోవాలన్నా అన్న వాళ్ళకైతే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంత బాగున్నాయి చీరలు. అలాగే షాపుల్లోకి వెళ్ళి కొంటే అక్కడ కూడా 1000కి 4 చీరలని ఇలాంటివి కూడా షాపుల వాళ్ళు బోర్డులు పెట్టారు. ఏంటో చూద్దామని అక్కడికి కూడా వెళ్ళి చూసాము. నేను అడిగాను, 1000కి 4 చీరలు అని అంటే ఎందుకు మరి ఇంత తక్కువగా దేనికి అమ్ముతున్నారని అంటే, మేము బండలు అమ్ముతాం కదండి, దాంట్లో 1-2 అలా మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ మళ్ళీ 1000కి 4 చీరలు 3 చీరలు అలా ఇచ్చేస్తూ ఉంటామని చెప్పేసి ఆ షాపుల వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు 3000 రూపాయలు చీర చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పిన దాంట్లో సకానికి సగం అడిగితే ఖచ్చితంగా ఇస్తారనమాట. అలాగే బోట్ ఎక్కేటప్పుడు కూడా మనం బోట్ ఎక్కేటప్పుడు కూడా మనిషికి 500 రూపాయలు నడుతున్నారు. అంటే ఒక గ్రూప్ వెళ్ళామనుకోండి, ఒక ఫ్యామిలీ లాగా, మనకి సపరేట్ బోట్ కావాలని అంటే ఒక్కొక్కరికి 500 అడుగుతున్నారు. లేదు మనకు అక్కడ గవర్నమెంట్ బోట్లు పెద్ద పెద్ద ఉంటాయి కదా, అవి కనుక ఎక్కుదామని వెళ్తే కనుక 100 రూపాయలు మనిషికి అడుగుతారు. కానీ ఆ బోట్ మొత్తం నిండే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఏంటంటే ఇక్కడ మనకు షేర్ ఆటోలు ఎలాగో అక్కడ కూడా అదే పరిస్థితి. మరి ఆ బోట్ అంతా నిండాలి అని అంటే ఎంతసేపు మనం నిలబడాలి చెప్పండి, కష్టం కదా.
300 ఇస్తామని చెప్పేసి బేరవాడాము. ఐదుగురికి కలిపి 1500కి అలా మాట్లాడుకొని మొత్తం ఒక 64 ఘాట్లు అలాగా ఆ చివరి వరకు తీసుకువెళ్ళి మొత్తం అన్ని ఘాట్లని కూడా చూపించారు. కరెక్ట్గా హారతి టైం కల్లా సాయంత్రం 6 గంటలకి బోట్లన్నీ ఒక దగ్గరికి చేరతాయి. ఆ బోట్లలో కూర్చుని మనం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు హారతి చూడొచ్చు. బేరాలు ఆడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బేరవాడండి, స్కాములు జరుగుతూ ఉంటాయి. అలాగే పిండ ప్రదానాలు చేయాలని అనుకున్న వాళ్ళు పంతుళ్ళు అయితే 2,000 3,000 ఇలాగ అడుగుతూ ఉంటారు. మనకు తెలియక వాళ్ళు చేసేది 5 నిమిషాల పని అయినా సరే అంతంత డబ్బులు అడుగుతారు. తెలియక సరే ఇంకా బ్రాహ్మలకు కదా ఇచ్చేది అని మనం అనుకుంటాం, కానీ అక్కడ చూస్తే ఏమీ ఉండదు, ఎక్కువ డబ్బులు అడుగుతారు. అలాంటి చోట కూడా మీరు చాలా బేరాలు ఆడుకోవాలి. వాళ్ళు ఎక్కువ చెప్పారనుకోండి, మాకు వద్దులేనని కనుక వచ్చేసారనుకోండి, వెనకాల పడి వచ్చి మరీ మనల్ని పట్టుకుని అడుగుతారు. ఆటో వాళ్ళు కానీ, క్యాబుల వాళ్ళు కానీ, అక్కడ పంతుళ్ళు కానీ, ఈ బోటు వాళ్ళు కానీ, ఇంకా చీరల వాళ్ళు కానీ మొత్తం అందరూ మూగిపోతారనమాట. అక్కడ ఎవరన్నా ఒక్కళ్ళని ఇలా పలకరించామంటే చాలు వెనకాల పడిపోతారనమాట. అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అక్కడ కాశీ వెళ్ళిన వాళ్ళు అన్ని బేరం ఆడుకొని చక్కగా కాశీ యాత్ర చేయండి. అలాగే మేము ఇంకొకటి ఏంటంటే అయోధ్యకు వెళ్ళాలని అనుకున్నాము. మేము ముందుగా టిక్కెట్లు అయితే ఏమీ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని చూసి కారు మాట్లాడుకుని వెళ్దాం అనుకుని వెళ్ళాము. కానీ ఈ చలికి మొత్తం అందరికీ జలుబులు చేసేయడం, ఇంకా చలి తట్టుకోలేని పరిస్థితి. ఇంక ఇక్కడే చలి తట్టుకోలేము, ఇంకా అక్కడికి వరకు వెళ్ళి ఇంకా ఇబ్బంది పడతామన్న ఆలోచనతోటి ఇంకా అయోధ్యని క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట. అక్కడే లోకల్లోనే అన్ని టెంపుల్స్ని చూసాము. వచ్చేసేటప్పుడు కూడా కాలభైరవుడు దర్శనం అయితే మళ్ళీ చేసుకున్నాము. ఇలా మా కాశీ యాత్ర అయితే ముగిసింది, బాగానే జరిగింది. కానీ ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం చలిని దృష్టిలో పెట్టుకోండి. ఈ సమయంలో అయితే ఎవరు కూడా వెళ్ళకండి. మేము ఇప్పటికి 3 సార్లు వెళ్ళాం కాబట్టి ఇంతకుముందు గతంలో అన్నీ చూసేసాము. కానీ ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళాలని అనుకుంటే కొంచెం మార్చి నెల, ఏప్రిల్ నెల మరీ ఎండలు ముదిరిపోకుండా ఆ సమయంలో కనుక వెళ్ళారు అని అంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి మా కాశీ విశేషాలండి. మేమైతే మామూలుగా అసలు ఉజ్జయిని వెళ్ళాలని అనుకున్నాం, కానీ మాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు మేము కాశీ చూడలేదు, జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని అంటారు కదా, కాశీ వెళ్దామని అనేసరికి మా ప్రయాణం కాస్త మళ్ళీ కాశీ వెళ్ళిందనమాట. అందరూ అనుకుంటారు జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ శివయ్యని దర్శనం చేసుకోవాలి, గంగా స్నానం చేయాలి, పుణ్యం వస్తుందని అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళలోనే చాలామంది టిక్కెట్లు బుక్ చేసుకుని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒకటి అవాంతరం రావడం, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోవడం, కొంతమంది జత ఎవరూ లేరని మానేసిన వాళ్ళు, ఇలా ఏవేవో కారణాల వల్ల బయలుదేరే ముందు కూడా ఏంటో వెళ్ళలేని పరిస్థితి. అంటే ఇంకా శివయ్య దగ్గర నుంచి పిలుపు రాలేదేమో, అందుకే మేము వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి బాధపడే వాళ్ళని కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళందరూ కూడా కాశీ దర్శనం చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. కాశీ దర్శనాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇంకా ఎవరన్నా కాశీ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. 2-3 నెలలు ముందుగానే టికెట్లు చేసుకోండి. ఎప్పుడు కూడా ఫుల్ రష్గా ఉంటుంది. ఈ సీజను ఆ సీజన్ అని ఏమీ లేదు, అంత రష్గా ఉంటుంది కాశీ. ఎక్కువగా మన తెలుగు వాళ్ళే ఉంటారు. కాకపోతే ఇలాంటి స్కాములు జరుగుతూ ఉంటాయి. డబ్బులు ఎక్కువ తీసుకుని వెళ్ళండి, జాగ్రత్తగా అన్నిటినీ బేరాలు ఆడుకోండి, చక్కగా ఎంజాయ్ చేసిరండి. ఇదండి మా కాశీ విశేషాలు. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.